హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు మీకు పిల్లల కోసం హెల్తీ రెసిపీ చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ సేమియా అండి. పిల్లలకి ఎప్పుడు కలర్ఫుల్ గాను టేస్టీగాను ఉంటేనే తింటారు. అందుకని ఎప్పుడు సేమియాతో సేమియా పాయసం, సేమియా ఉప్మా కాకుండా ఇలా పిల్లలకి హెల్దీగా ఎగ్ ఫ్రైడ్ సేమియా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎగ్ సేమియా కోసం కావాల్సినవి కట్ చేసి పెట్టుకుని 5 వెల్లుల్లి, అలాగే ఒక క్యారెట్, 2-3 బీన్స్, అలాగే ఒక ఆనియన్, హాఫ్ క్యాప్సికమ్, 4 గుడ్లు, 1 కప్పు దాకా సేమియా తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యి లేదా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడం వలన సేమియా అనేది అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు సేమియాకు 3 కప్పుల దాకా నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాను బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సేమియా అనేది ఒక 50% కుక్ అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత సేమియా అనేది మనం ఇలా వేళ్ళతో ఇలా కట్ చేస్తే ఇలా సగానికి ఇలా కట్ అవ్వాలండి. ఇలా కట్ అయితే సేమియా అనేది 50% వరకు కుక్ అయినట్టు. ఇప్పుడు ఈ సేమియాని ఒక జాలి గిన్నెలో వేసి మనం చల్లటి నీళ్ళు పోసుకో. అప్పుడే సేమియా అనేది ఎక్కువ కుక్ అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. లేకపోతే సేమియా అనేది పేస్ట్ లాగా అయిపోతుందండి. అలాగే ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 ఎగ్స్ వేస్తున్నానండి. మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 ఎగ్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ దాకా కారం వేసేసుకోవాలి. మీకు టేస్ట్ తగ్గ, మీ కారం తగ్గ వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఎగ్స్ కుక్ అయిన తర్వాత ఇలా గరిటెతో ఇలా కలుపుకోవాలి. ముక్కలు అనేవి కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు రావాలండి. ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు, ఎగ్ నూడిల్స్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎలా చేసుకుంటామో అలా పీస్ ఉండాలన్నమాట. ఇలా పీస్ చేసుకొని మనం ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 1 క్యారెట్ ముక్కలు వేసేసుకొని బీన్స్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 50% కుక్ అయితే చాలు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే కొద్దిగా టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని 1 టీ స్పూన్ దాకా పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న సేమియా ఉంది కదా, ఆ సేమియాను వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ సేమియాకి చక్కగా పట్టేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ మసాలాలన్నీ సేమియాకు పడతాయి. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకో నిమిషం పాటు ఒకసారంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది మన ఎగ్ ఫ్రైడ్ సేమియా రెసిపీ. ఎమ్మీగా టేస్టీగా ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. చూడండి ఎంత విడివిడిగా ఉంటుందో, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మనం బయట తినే ఎగ్ నూడిల్స్ లా, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ లా ఉంటుంది టేస్ట్. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఇలా హెల్దీగా పిల్లలకి ఇలా కలర్ఫుల్ గా టేస్టీగా చేసి పెట్టండి, చక్కగా తింటారు. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.